మరొక ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి వియ్యంకుడు బాలకృష్ణ గారి వియ్యంకుడు మూర్తి గారికి 500 ఎకరాలను డైరెక్ట్గా విశాఖపట్నంలో కట్టబెట్టడం జరుగుతోంది. అంటే ఏంటి? కుటుంబ వ్యవస్థ పరిపాలన మాత్రమే ఇది జరుగుతూ ఉంది. భూదాహానికి పెద్దపీట వేశారని కనబడుతోంది. ఒక అడుగు ముందుకు వేసి ఈ రోజున విజయవాడ నగరంలో ఉండేటువంటి ఆర్టీసీ అధీనంలో ఉండేటువంటి ఆస్తికి సంబంధించి ఆర్టీసీ ఆస్తి 5 ఎకరాలు సుమారు 200 కోట్ల రూపాయలు పైచిలుకు చేసేటువంటి ఈ భూమిని డైరెక్ట్గా ఇండో అమెరికన్ హాస్పిటల్ పేరు మీద వారికి దారాదత్తం చేయడం జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఈ రోజున ఏదైతే ఉన్నదో ఆ హాస్పిటల్ అనేటువంటి చెప్తున్నారో ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ చేస్తాం, కార్మికులారా మీరందరూ సహకరించండి అని నెలకి 100 రూపాయలు చొప్పున కోట్లాది రూపాయలు ఈ రోజున వసూలు చేశారు. పే స్లిప్లో డైరెక్ట్గా హాస్పిటల్ ఫండ్ అనేటువంటి పద్ధతిలో వసూలు చేయడం అనేటువంటి జరిగింది. మరి ఇంత జరిగినప్పుడు ఈ పే స్లిప్ ద్వారా జరిగినప్పుడు కోట్లాది రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. ఇవాళ ఆర్టీసీ ఆస్తి ఏదైతే ఉన్నదో బాలకృష్ణ గారికి ఇస్తారట. పేద కార్మికులు ఎవరైతే ఆర్టీసీలో ఉన్నారో ఆ కార్మికుల నుంచి వసూలు చేసిన డబ్బు మాత్రం తీసుకొచ్చి మరలా అది బాలకృష్ణ గారికి ఇస్తారట. దానిలో బిల్డింగులు కట్టుకుంటారంట. కట్టినటువంటి బిల్డింగుల నుంచి వచ్చినటువంటి ఆదాయం మళ్ళీ బాలకృష్ణ గారికి వెళుతుందట. కార్మికులకు కానీ లేదంటే కనుక ఆర్టీసీ సంస్థకు కానీ ₹1 వచ్చే పరిస్థితి లేదు. ఇది ఎంతవరకు సబబు అనేటువంటిది అడుగుతా ఉన్నాం. మీరు ఈ ఆస్తి పాస్తులన్నింటినీ మీ వరకే ఉపయోగపెట్టుకునేటువంటి పరిస్థితి సరైనది కాదు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, చంద్రబాబు నాయుడు గారు భేద పలుకులు పలుకుతూ ఉన్నారు. కాదంటులా ఆస్తులు ఉండేటువంటి ఆఫీసులన్నీ విజయవాడ గుంటూరుకు వచ్చేయాలన్నారు. బాగానే ఉంది. మరి ఇక్కడ 5 ఎకరాల స్థలం ఉందే, ఇక్కడ ఒక పెద్ద హాస్పిటల్లో లేకపోతే ఆఫీసులో కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు కదా. ఏ డిపార్ట్మెంట్కి కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చినా ఆ డబ్బు తీసుకొచ్చి అద్దెకి రూపాయన ఆర్టీసీ సంస్థకి జమ చేయొచ్చు కదా. అది కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇవాళ ఆ భూమి మొత్తానికి వాళ్ళకి ఇచ్చి సొమ్ము ఒకటిది సోకొకటిది మోడల్లో వీళ్ళ తయారవుతున్నారు. అంతేగాని మరొకటి కాదు. అందుకే చెప్తున్నాం, ఈ ఆస్తిని పరిరక్షించవలసినటువంటి బాధ్యత ఆర్టీసీకి సంబంధించినటువంటి యాజమాన్యం కానీ ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కానీ ప్రజాస్వామ్యవాదులుగా ఉండేటువంటి మా బోటి వారందరికీ ఉన్నది. అందుకే చెప్తున్నాం, మీరు ఈ విధానాన్ని ఈ దందాన్ని ఆపండి. కార్మికులకు సంబంధించినటువంటి ఈ ఆస్తిపాస్తుల జోలికి వస్తే ఉద్యమం చేయక తప్పదు అనేటువంటి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. అందుకని ఇవాళ మీరు తీసుకునేటువంటి నిర్ణయంలో భాగంగానే ఏదైతే ఆస్తి ఉందో దానిలో హాస్పిటల్ అన్నా కన్స్ట్రక్ట్ చేయించండి. ఇవాళ ఆర్టీసీ కార్మికులకి వైట్ కార్డు లేదు. ఆర్టీసీ కార్మికులకి ఏదైనా జరిగితే నష్టం జరిగితే ఆరోగ్యపరంగా ఏ ఒక్కళ్ళు చూసే పరిస్థితి లేదు. ఉన్న ఒక్క హాస్పిటల్లో హైదరాబాద్లో ఉంటే తెలంగాణకి వెళ్ళిపోయింది. ఇవాళ ఏ రకంగా వీళ్ళు బ్రతకాలా, ఏ రకంగా వచ్చిన చాలని జీతాలతో వీళ్ళు ఏ రకంగా బ్రతకాలి అని అన్నాం. ఏదైనా అనారోగ్యం పాలైతే ప్రైవేట్ హాస్పిటల్స్లోకి వెళ్తే పీల్చి పిప్పి చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకనే వీళ్ళకి ఇమ్మీడియట్గా అక్కడ హాస్పిటల్ నిర్మాణం వారి డబ్బుతోనే నిర్మాణం చేయించండి, సౌకర్యం కల్పించండి అని అంటున్నాం. లేనటువంటి పక్షంలో వారికి సంబంధించిన ఈ ఆస్తిని ఇంకొకరికి ఇచ్చేటట్టుగా అయితే మాత్రం ఊరికినే పరిస్థితి లేదు. దాని నుంచి వీరికి ఏ రకమైన బెనిఫిట్ లేకుండా చేస్తున్నారు కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి కాదని అన్నాం. అందుకనే వీరికి అండగా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఉంటుంది. మీరు అదే పద్ధతి కనుక కొనసాగిస్తే ఉద్యమం చేయక తప్పదు, దాన్ని ఆపి తీరుతామనేది కూడా